హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి అఫీషియల్ అండి. మన ఛానల్లో కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామండి. ఈజీగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి అయితే ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి, చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలండి. ఈ మూడింటి మిశ్రమాన్ని బాగా పేస్ట్ అయినాక తర్వాత రైస్ కూడా బాయిల్ చేసి రెడీగా పెట్టుకోవాలి. చాలా ఈజీగా అయిపోద్దండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, చాలా ఈజీ కూడా. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు ముందుగా వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయండి. పల్లీలు, పోపులు, శనగపప్పు, ఎండుమిరగాయ, కరివేపాకు అన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుందండి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి కొత్తిమీర పేస్టు, పసుపు యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయిన దాకా ఈ కొత్తిమీర పేస్ట్ని ఫ్రై చేయాలండి. ఫ్రై చేసినాక బాయిల్ చేసిన రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. చివరగా అంటే కొంచెం అంత నిమ్మకాయ పిండి వేడివేడిగా సర్వ్ చేస్తూ ఉంటుందండి. టేస్టు సూపర్. మీ పిల్లలకి చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కొత్తిమీర రైస్. మనం భోజనాలకి అది వెళ్ళినప్పుడు పెడతారు, కానీ ఇంత ఫ్లేవర్గా ఉండదండి. ఒకసారి ట్రై చేయండి.